నాయన నీ యొక్క పాద సన్నిధిలో చేరి నాయన నిన్ను స్తుతించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి నిన్ను ఘనపరిచి హెచ్చిస్తున్నావు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు మా మధ్యకు వచ్చి మీరే మాతో మాట్లాడమని ప్రభా నీ సన్నిధిలో మనం చేసుకుంటున్నాం. కనికరించండి ప్రభా. నీ వాక్యం సజీవమైనది. మమ్మల్ని ఒక్కొక్కరిని నీ వాక్యం దర్శించి మమ్మలను సరిచేసి మమ్మల్ని ప్రభా నీలో నాయన బలపరిచి నీ కొరకు ఫలించే వాళ్ళంగా ఉండేటట్లుగా సహాయం చేయమని సమయాన్ని కృపగల చేతులకు అప్పగించుకుంటూ మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని క్రీస్తు వారి పేరట బ్రతిమిలాడి అడుగుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయము 12 నుంచి 17 వచనాల వరకు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 17. అనిత రీడ్ చేస్తావా? ఎస్ అండి. కొలసియన్స్ 3:12-15. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరకంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఆమేన్. థ్యాంక్ యూ. పౌలు కొలసి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు అన్నమాట. దినదినం దేవుని కొరకు జీవించడానికి మనం అనుసరించాల్సిన స్ట్రాటజీ ఏంటి అనేది ఆయన ఒక 6 విషయాలు మనకు చూపిస్తున్నాడు. అక్కడ ఒక్కొక్కటి మనం చూద్దాం. మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఫస్ట్ సెంటెన్స్ చదివినట్లయితే విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి 3 ఆధిక్యతల గురించి కూడా ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, విశ్వాసులు దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 1:6 చూస్తే అక్కడ ఉంటది అనమాట. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ప్రతి విశ్వాసి భలే గుర్తు పెట్టుకోవాలన్నమాట. నేను దేవుని చేత ఏర్పరచబడిన దానను. జగత్తు పునాది వేయక ముందే ఆయన ప్రేమతో నన్ను ఏర్పరచుకున్నాడు క్రీస్తు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏమన్నాడంటే, ఇక్కడ మీరు పరిశుద్ధులు అని చెప్పి అంటున్నాడు విశ్వాసులు. మనం ఎలాగ పరిశుద్ధులుగా చేయబడ్డాం? హెబ్రీ 10:10 ఏమనుంటుందంటే, యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసు క్రీస్తు శిలువలో తన శిలువను అప్పగించడం ద్వారా, చింతించడం ద్వారా మన పరిహారము పరిశుద్ధులు చేయబడ్డారు. కాబట్టి విశ్వాసులు పరచబడినారు. రెండోది పరిశుద్ధులు. మూడోది ఏంటి? ప్రియులు అంటున్నారు. విశ్వాసులు ప్రియులు. ఎంత ప్రియులు? దేవునికి మనం ఎంతో ప్రియులం. ఎలా చెప్పగలుగుతాం? యేసు ప్రభు వారు నశించిపోతూ మనల్ని రక్షించడానికి లోకంలోకి వచ్చారు కదా. తన అమూల్య రక్తాన్ని అంతగా మనల్ని ప్రేమించారు. దేవుని దృష్టి మనం ప్రియులు. ఈ 3 విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఏర్పరచబడిన వాళ్ళం. ఆంటీ కట్ అయ్యారు. దయాళుత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీన మనసు. 5 గుణ లక్షణాలని లేదా ఈ 5 వర్చ్యూస్ ని మనం ధరించుకోవాలంట.
మనం వేసుకునేటువంటి వస్త్రాలను బట్టి మన మనుషులు మనల్ని అర్థం చేసుకోగలుగుతారు. వాట్ టైప్ ఆఫ్ పీపుల్ వీఆర్ అనేది. మనం ఎప్పుడైతే ఈ యొక్క 5 వర్చ్యూస్ ఉన్నాయి కదా, ఈ 5 కూడా అదేంటి? జాలిగల మనసు, దయాళుత్వం, వినయము, సాత్వికం, దీర్ఘశాంతం. ఈ 5 ధరించుకోవాలి. ఈ 5 కూడా క్రీస్తు యొక్క గుణ లక్షణాలు. ఈ 5 గాని మనం ధరించుకున్నట్లయితే మనం క్రీస్తుని పోలి నడుచుకుంటున్న వాళ్ళమని అర్థం అన్నమాట. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, వి మస్ట్ ఇమిటేట్ జీసస్ అని. బి ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్ అని రాయి. ఎలా ఇమిటేట్ చేయగలం? ఈ 5 లక్షణాలు, ఈ 5 వర్చ్యూస్ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి లక్షణాలే అవన్నీ. దేవుని వాక్యంలో కూడా కొంతమంది భక్తులు మనం చూస్తాం. మోషేని తీసుకున్నట్లయితే మోషేని దేవుడు ఏమన్నాడు? నా ఇల్లంతటిలో సాత్వికుడు అని చెప్పాడు ఆయన. యోబు గురించి ఏమని అంటున్నాడు? యాకోబు పత్రికలో ఆయన ఎంతో జాలి కనికరం గలవాడు అని రాస్తున్నాడు. యాకోబు తన పత్రికలో యోబుని గురించి రాస్తూ ఎంతో సహనం గలవాడు అని రాస్తున్నాడు. యేసు ప్రభు వారు తన గురించి తను ఏం చెప్పారు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద మీరు నేర్చుకోండి అంటున్నారు. కాబట్టి ఒక విశ్వాసిలో మొట్టమొదటిగా ఈ 5 వర్చ్యూస్ ఉండాలన్నమాట. రెండోది ఏం చెప్పాడంటే పౌలు కొలస్సీలకి, ఎవడైనను తనకు హాని చేసినని అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మను క్షమించులాగన మీరును క్షమించుడి. రెండోది ఏముండాలి? విశ్వాసుల్లో క్షమాపణ గుణం ఉండాలి. ఏమంటున్నాడంటే, ఎవడైనా నిన్ను హర్టింగ్ మాట్లాడితే అంటలేక ఏమంటున్నాడు? హాని చేస్తే. హాని చేయటం కొంచెం ఎక్కువే, అది ఆ మాట కొంచెం గట్టి మాట. ఎవరన్నా నీకు హాని చేస్తే, హర్ట్ చేస్తే, నీకు కీడు చేస్తే నువ్వేం చేయాలంట? మొట్టమొదటిగా సహించుకోవాలంట, సహించుకోవాలి. రెండోదంట క్షమించాలి. రెండు చేయాలి, సహించాలి, సహిస్తేనే క్షమిస్తాం. వెంటనే రిటాలియేట్ చేయదు. నేను అతనికి చేసిన కీడును బట్టి నేను కూడా కీడు చేస్తానని మనం అనుకోవటానికి వీల్లేదు. అది యేసు ప్రభు వారిని ఇమిటేట్ చేసినట్టు కాదనమాట. సహించి క్షమించి, ఎలా క్షమించాలంట? ఏ స్టాండర్డ్ లో క్షమించాలంట? ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగా మీరును క్షమించు. ప్రభు మిమ్మల్ని ఎలా క్షమించాడో ఆ యొక్క స్టాండర్డ్ మీరు ఫాలో అవ్వాలి. ఆ స్టాండర్డ్ ప్రకారం మీరు కూడా క్షమించాలి. యేసు ప్రభు క్షమ మనకి తెలుసు కదా, అలాంటి క్షమను మనం చూపించాలి విశ్వాసంగా. అలాగే క్రీస్తుని మనం ఇమిటేట్ చేయాలని చెప్తున్నాడు అన్నమాట. మనకి తెలుసు మత్తయి సువార్త 18:21-22 వరకు చూస్తే, పేతురు ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు? ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించవలను? 7 మార్ల మట్టుకా అని అడిగాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు వాళ్ళు బోధిస్తున్నారు కదా, క్షమించాలి క్షమించాలి. మన హ్యూమన్ దీంట్లో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అందుకని అడుగుతున్నాడు. 7 మార్లు క్షమిస్తే చాలా అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని అతనితో చెప్పాడు. అంటే నువ్వు ఎప్పుడు క్షమించాలి అని చెప్తున్నారు. దానికి ఒక నంబర్ అంటూ లేదు, ఎన్నిసార్లు అనే నంబర్ అంటూ లేదు. ఇంకో చోట రాస్తారు యేసు ప్రభు వారు, ఒక దినంలో నీ సహోదరుడు ఎన్నిసార్లు నీ తట్టు తప్పు చేసి నీ తట్టు తిరిగి క్షమించమంటే నువ్వు క్షమించాలి. దట్ ఈస్ మై స్టాండర్డ్ అని చెప్తున్నారు. ఇన్ఫినిటీ అన్నమాట. మనం ఎన్నిసార్లు క్షమించాలో అన్నిసార్లు క్షమించాలి అంతే. మనం క్షమించను అని అంటానికి వీల్లేదు, మనసులో ద్వేషాన్ని పెట్టుకోవటానికి వీల్లేదు. సహించాలి, క్షమించాలి. మరి యేసు ప్రభువు చూపిన క్షమ లాంటి క్షమ స్టెఫను చూపించినట్లుగా మనం చూస్తాం. మరి అపోస్తలుల కార్యాల్లో మనం చూసినట్లయితే అక్కడ స్టెఫను మరి యేసు ప్రభు సిలువలో చూపించిన మాదిరిని అక్కడ చూపించాడు. యేసు ప్రభు వారి సిలువలో వేలాడుతూ ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించమని ప్రార్థన చేశారు కదా, అటువంటి మాదిరే స్టెఫను కూడా చూపించాడు. సేమ్ యేసు ప్రభు అడుగు జాడలో నడిచాడు ఆయన.
మరి అక్కడ మనం చూసినట్లయితే తన రాళ్లతో కొట్టి చంపుతున్న వారిని గూర్చి ప్రార్థిస్తున్నాడు. ఆయన ఏమని ప్రార్థించాడు? ప్రభువా, వారి మీద ఈ దోషం మోపకమని గొప్ప శబ్దముతో పలికి వీళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తాం. అలాంటి క్షమాపణ గుణం మనం కలిగి ఉండాలని చెప్పి అంటున్నాడు అనమాట. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి అని కొలసీలకు చెప్తున్నాడు అనమాట. మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి మనకు మాదిరించిపోయారని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మాదిరి చూపించకుండా ఏది చేయమని మనకు చెప్పల. 1 పేతురు 2:21 ఏమని ఉంటది? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని అక్కడ రాయబడి. క్షమించే విషయంలో ఆయన మాదిరి మనకు చూపించారు. మీ శత్రువులు కూడా మీరు ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి, క్షమించాలి. ఇదే చెప్పారు యేసు ప్రభు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32లో మనం చూసినట్లయితే అక్కడ పౌలు ఒక మాట చెప్తాడు అన్నమాట. ఏంటంటే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి అంటాడు. క్షమాపణ దగ్గరికి వచ్చేటప్పుడు విశ్వాసం చాలా ఫాల్ షాట్ అయిపోతూ ఉంటారు. నేను ఎందుకు క్షమించాలి? వాళ్ళు నాకంత కీడు చేశారు, నేను క్షమించను. మరి క్షమించకపోతే ఎలా? పరలోక ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తాం మనం? చెప్పండి, పరలోక ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తాం? ఎవరైనా చెప్తారా? అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. అందరం చెప్పేస్తున్నాం. యేసుప్రభువారు కింద అంటారు ఒక మాట, ఏమంటే మీరు క్షమించకపోతే మీ అపరాధాలు కూడా క్షమింపబడవు అని చెప్పారు యేసుప్రభువారు కిందే మనం చదివినట్లే. కాబట్టి పౌలు కూడా అదే అంటున్నాడు అనమాట. మనం క్షమాపణ మనం క్షమించాలి అంటే మనలో దయ ఉండాలంట. ఎందుకని ఏమంటున్నాడు అనమాట, దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు యేసున దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. ఇప్పుడు మనలో ఎవరన్నా గాని ఇంకా ఎవరి మీద మనసు కష్టం పెట్టుకొని క్షమించలేని స్థితిలో ఉంటే ప్రభువుని అడగండి. ప్రభువా, నాకు సహాయం చేయి, పలానా వ్యక్తిని క్షమించడానికి నాకు సహాయం చేయని అడగాలి. అలాగ మనల్ని మనం దేవుని స్థితిలో సరిచుకుంటేనే ఆయన పాటు నడవగలుగుతాం, క్రీస్తుని ఇమిటేట్ చేయగలుగుతాం. తర్వాత మరి అమ్ముతున్నాడంటే వీటన్నిటి పైన ఇందాక చెప్పాను కదా, ఆ 5 వర్చ్యూస్: జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. అది కాకుండా వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను మీరు ధరించుకోవాలి అని చెప్తున్నారు. ఇవన్నీ మనలో, ఈ వర్చ్యూస్ మనలో ఉండాలంటే మనకి ఏముండాలి? ఫస్ట్ క్రీస్తు ప్రేమ మనలో ఉంటేనే ఇది చేయగలుగుతాం. అందుకని అంటున్నాడు అనమాట. మరి ఈ సుగుణాలన్నీ ప్రేమ ద్వారా స్థిరపరచబడతాయి అన్నమాట. ఏవి? ఇందాక చెప్పిన 5 వర్చ్యూస్ ప్లస్ క్షమాపణ. ఇవి ప్రేమ ద్వారానే స్థిరపరచబడతాయి మనలో. మరి ఈ యొక్క వర్చ్యూస్ అన్ని మనం ధరించుకున్నాక వీటిపైన ఆఖరిగా ప్రేమను ధరించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బ్రైడ్ గ్రూమ్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? అంత డ్రెస్ వేసుకున్న తర్వాత ఫైనల్ గా ఏం వేసుకుంటాడు? కోట్ వేసుకుంటాడు కదా, ప్యాంటు షర్ట్ టై అంతా వేసేసుకుంటాడు, పైన కోట్ వేసుకుంటాడు. అప్పుడు ఆయన హీఈస్ ఫుల్లీ డ్రెస్డ్. మనం ఫుల్లీ డ్రెస్డ్ ఇన్ స్పిరిచువల్ ఇది మ్యాటర్స్ అంటే ఎలాగా? ఈ యొక్క ఈ వర్చ్యూస్ అన్ని కలిగి ఉండటమే కాకుండా దాని మీద మనం ఫైనల్ గా ప్రేమను ధరించుకోవాలి. అప్పుడు అవన్నీ కూడా మనలో పనిచేస్తాయి అన్నమాట. ఆ వర్చ్యూస్ అన్ని మనం స్థిరంగా కలిగి ఉండగలుగుతాం. అది చెప్తున్నాడు అన్నమాట. మరి యేసు ప్రభు వారు మరి ఏమంటున్నారంటే, మీరు మీ పరలోకపు తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్తున్నారు ఆయన. ప్రేమ ఎవరి విషయంలో కూడా చూపించాలంట?
శత్రువుల విషయంలో కూడా చూపించాలి. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు. ఎందుకు? పరలోకపు తండ్రి ప్రేమమయుడు ఆయన. మరి ఆయన కుమార్తెలు మనం అంటే మనలో కూడా ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎటువంటి ప్రేమ? శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ మనలో ఉండాలన్నమాట. ఇంకో చోట ఏమంటాడంటే పౌలు, ప్రేమ అనేక దోషములను కప్పును గనుక ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి అంటున్నాడు. చూడండి, ఎందుకు ప్రేమించాలి? ప్రేమ అంటే అనేక దోషాలని కప్పుతుంది. క్రీస్తు ప్రేమ మన దోషాలన్నింటినీ కప్పింది. ప్రేమ అనేక దోషాన్ని కప్పుతుంది కాబట్టి ఒకరినొకరంట హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించుకోవాలండి. దేవుని వాక్యం చెప్తుంది. ఇంకో చోట ఏమంటాడంటే పౌలు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ప్రయాసపడండి. అంతే. ఎఫెసీ 4:3 ఏమంటాడంటే ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి. ఇదన్నమాట పరిపూర్ణకు అనుబంధమైనటువంటి ప్రేమను మనం ధరించుకోవటం అంటే క్రీస్తునే ధరించుకున్నట్టు అనమాట. ఇక వీఆర్ ఇమిటేటింగ్ క్రైస్ట్ అన్నమాట. ఇందాక చెప్పిన 5 వర్చ్యూస్ ప్లస్ క్షమాపణ ప్లస్ ప్రేమ అంటే 7 ఇక్కడ మనం చూస్తాం. ఈ 7 కూడా విశ్వాసిలో ఉంటే అప్పుడు యు ఆర్ ఇమిటేటింగ్ క్రైస్ట్ అన్నమాట. తర్వాత ఇంకేం చెప్పాడంటే పౌలు కొలస్సీయులకు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడింది అంటారు. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు ఆయన? సమాధానం. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఏలాలంట. ఎందుకు హృదయం అనే మాట చెప్తున్నాడు అక్కడ? ఎందుకంటే మన హృదయం సెంటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. మన హృదయమే పోరాటాలన్నిటికీ అది కేంద్రం. అందుకని యేసుప్రభు వారు ఏమంటున్నారంటే యోహాను 14:27 ఒక మాట అన్నారు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నారు. కలవరము, మరి భయము, ఆందోళన, దుఃఖం ఇవన్నీ మన హృదయంలోనే వస్తూ ఉంటాయి కదా. మరి మన హృదయాన్ని అవే వెళ్తున్నాయి చాలా చాలా సార్లు. అవే మన హృదయాన్ని, ఆ కలవరము, ఆందోళన, దుఃఖం, వేదన ఇవన్నీ మన హృదయాన్ని ఏలుతున్నాయి. కానీ ఏమి ఏలాలి మన హృదయాన్ని అని చెప్తున్నాడు? క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాల్ని ఏలాలి. అప్పుడు ఇవన్నీ మీలో నుంచి వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే తన శిష్యులతో తను వెళ్ళిపోబోయే ముందు శాంతిని మీకు, శాంతి అంటే ఇక్కడ పీస్ అని రాసింది, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకం కూడా ఇస్తుంది పీస్, కానీ అది షార్ట్ లివ్డ్. ఏదైనా ఒక మంచి ప్లేస్కి వెళ్తే అక్కడ చాలా రిలాక్స్ అయినట్టుగా, నెమ్మది ఉన్నట్టుగా ఫీల్ అవుతాం కదా. ఏదైనా మనం ఇష్టమైనది ఏదైనా చూస్తే దాన్ని బట్టి కూడా నెమ్మది, కానీ అది షార్ట్ లివ్, కొంతసేపే, అది ఫ్యూ అవర్స్, ఫ్యూ డేస్, దట్స్ ఆల్. కానీ యేసు ప్రభు ఇచ్చేటువంటి శాంతి మరి అది ఎప్పుడు ఉండే శాంతి అనమాట. సర్కమ్స్టాన్సెస్ హౌఎవర్ వర్స్ట్ ఉన్నప్పటికీ కూడా మనలో క్రీస్తు ఇచ్చినటువంటి శాంతి అట్లా నిలబడి ఉంటుంది అనమాట. అదే యేసు ప్రభు వారు అంటున్నారు అనమాట, మీ హృదయాల్ని కలవరపడనివ్వద్దు, వెరవనివ్వద్దు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, మీరు అది తీసుకోండి, పొందుకోండి అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిలువ మరణానికి వెళ్ళబోయే ముందు మనం చూస్తాం కదా, ఆయన మరి ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ఎలా ఉన్నారంటేనంట, ఆయన దుఃఖపడుటకు, చింతాక్రాంతుడకును మొదలు పెట్టాడు. ఆయన మానవ రూపంలో ఉన్నాడు, దైవ కుమారుడే, కానీ ఆయన ఎలా ఉన్నారంటే అక్కడ మనలాగే ఉన్నారు. ఆయన శిలువ మరణాన్ని ఫేస్ చేయబోతున్నారు, దుఃఖపడుతున్నారు, చింతాక్రాంతుడిగా ఉన్నారు. అంతేకాకుండా శిష్యులకు ఏమని చెప్తున్నారు? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయింది అంటున్నారు. అప్పుడు క్రీస్తు ప్రభు వారి హృదయంలో ఏముంది? దుఃఖం ఉంది, చింత ఉంది, ప్రాణభయం ఉంది, సమాధానం లేదు.
అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆయన రాతివేత దూరంలో వెళ్ళి మోకరించారు తండ్రి సన్నిధిలో. మోకరించి ప్రార్థన చేశారు. మన హృదయాల్లో కలవరం, వేదన, దుఃఖం, చింత ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అదే యేసుప్రభు వారు చూపిస్తున్నారు అన్నమాట మనకి. మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఎవ్వరు ఇవ్వలేని సమాధానం ఆయన ఇస్తాడు. యేసుప్రభు వారు మరి ఆ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఆయన బలపరిచిందండి. తర్వాత ఆ ప్రార్థన ద్వారా యేసుప్రభు వారు తండ్రి చిత్తాన్ని తెలుసుకున్నారు. ఇంకా తర్వాత ఆయన హృదయం సమాధానంతో నింపబడిపోయింది. ఇంకా ఆయన ఎంతో ధైర్యంగా వెళ్లి శిలువ మరణాన్ని ఫేస్ చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి మన హృదయాల్లో కలవరం, దుఃఖం, వేదన ఉన్నప్పుడు సమాధానం మనం పొందుకోవాలంటే, క్రీస్తు ప్రభు యొక్క సమాధానం మన హృదయాల్లోకి రావాలంటే మనం ఏం చేయాలన్నమాట? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు అదే ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకి దర్శనం ఇచ్చారు కదా. అక్కడ మనం చూస్తే శిష్యులేమో ఆల్రెడీ యేసు ప్రభు వారు సిలువలో మరణించారు, పునరుద్ధానుడయ్యాడు అనే మాట వాళ్ళు సగం నమ్మలేకపోతున్నారు. అంతేకాకుండా శిష్యులందరూ యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని లోపల కూర్చున్నారు. వాళ్ళల్లో కలవరం ఉంది, వాళ్ళ హృదయాల్లో కలవరం, భయం, ఆందోళన. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ మధ్యకు వచ్చి ఏం చెప్పారు? ఏం చెప్పారు? మీకు సమాధానం కలుగుగాక. అది చెప్పారు. అది చెప్పారు. యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. అది యోహాను 20:19. మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు ఇంకా ఆయన తన చేతులు గాయాలి అని చూపించారు. అయినా వాళ్ళు సంతోషంతో భయంతో ఆయన వైపు చూస్తున్నారు. అప్పుడు మళ్ళీ రెండోసారి చెప్తున్నారు, యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, మీలో ఉన్న కలవరాన్ని తీసేసేయండి, నేను ఇచ్చే సమాధానాన్ని మీరు పొందుకోండి అని చెప్తున్నారు యేసు ప్రభు. ఆ టైంలో తోమా వాళ్ళ మధ్యలో లేడు. తర్వాత తోమా వచ్చిన తర్వాత శిష్యులు చెప్పారు కదా యేసు ప్రభు అని మేము చూసామంటే తోమా నమ్మట్లేదు. అప్పుడు తోమా ఉన్న టైంలో కూడా యేసు ప్రభు వారు మళ్ళా వాళ్ళకు ప్రత్యక్షమయ్యి ఆయన వారి మధ్య నిలిచి మళ్ళా ఏం చెప్తున్నారు? మీకు సమాధానము కలుగును గాక అంటున్నారు. మనం కలవరంలో ఉన్నప్పుడు ఆ ప్రభు స్వరం వినగలిగి ఉండాలన్నమాట. ఆయన చెప్తున్న స్వరం మీకు సమాధానం, నేను మీతో ఉన్నాను, మీకు సమాధానం కలుగును గాక అని మనతో కూడా చెప్తా ఉంటారు. ఆయన మనం వినగలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు సమాధానకర్త అయిన అధిపతి అని ఉందన్నమాట. క్రీస్తు ప్రభు వారు సమాధానకర్త అయిన అధిపతి. కాబట్టి క్రీస్తు ఇచ్చేటువంటి ఆ సమాధానం విశ్వాస హృదయంలో రూల్ చేయాలన్నమాట. కలవరం నుంచి మనం విడిపింపబడాలి. ఆ హృదయంలోనే వచ్చేస్తుంది కలవరం అంతా. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 కూడా చెప్తాడు, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మనకు రావాలంటే మనం ఏం చేయాలో అక్కడ రాస్తున్నాడు ఆయన. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. మనం కలవరంతో ఉన్నప్పుడు ఇది చేయాలన్నమాట. దుఃఖంతో ఉన్నప్పుడు ఇది చేయాలి, పానిక్ తో ఉన్నప్పుడు ఇది చేయాలి. అప్పుడు ఏమవుద్దంట? సమస్త జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు ఇక్కడ అదేగా చెప్తున్నాడు, మీ హృదయములలో ఏలుచుండనీయుడు అంటున్నాడు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాల్లో ఏలాలి. అదే మళ్ళా చెప్తున్నాడు అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రార్థనతో, విజ్ఞాపనతో ఆయన దగ్గరికి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలేంటి, మన వేదనలేంటి, కన్నీరేంటి ఆయన ముందు చెప్పుకుంటే ఆయన మనకిచ్చేదేంటి?
సమస్త జ్ఞానాలకు మించిన సమాధానం ఇస్తాడు. అంటే మన హృదయానికి తలంపులకు కూడా అవి రెండు ఏరియాస్లే కదా మనం డిస్టర్బ్ అవుతాం. హృదయంలో కలవరం వచ్చేస్తుంది, వేదన కన్నీరు అక్కడే వస్తాయి, మైండ్ డిస్టర్బ్ అయిపోతా ఉంటుంది. ఆ రెండు ప్లేసెస్ లో మనకు దేవుడు సమాధానం ఇచ్చేస్తాడు. అది ఎట్లాంటి సమాధానం? సమస్త జ్ఞానాలకు మించిన పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. అసలు అర్థం కాదు ఎవరికి ఈ పరిస్థితిలో ఇతను ఎట్లాగా ఈమె ఎలాగ కామ్గా ఉండగలుగుతుందని చుట్టూ వాళ్ళకి ఏమీ అర్థం కాదన్నమాట. కానీ నీకు తెలుసు నీ హృదయంలో క్రీస్తు సమాధానం ఏలుతుందని. కాబట్టి పౌలు అది చెప్తున్నాడు అనమాట కొలస్సీలకు, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాల్లో ఏలుచుండనీయుడి అంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇంకేం చెప్పాడంటే, ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞులై ఉండాలని కూడా చెప్తున్నాడు అనమాట. ఎల్లప్పుడూ దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకు మనం థ్యాంక్ఫుల్ ఉండాలి అంటే ఇన్యూమరబుల్ థింగ్స్ మనం చెప్పచ్చు. వై వీ షుడ్ బి థ్యాంక్ఫుల్? మొట్టమొదటిగా మనం ఎందుకు థ్యాంక్ఫుల్ గా ఉండాలి దేవునికి? మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు, కానీ జగత్తు పునాది వేయబడక ముందు ఆయన నిన్ను ప్రేమించి ఆయన రక్షణ సంకల్పంలోకి నిన్ను పిలిచాడు. అది ఎంత ప్రివిలేజ్ కదా, గ్రేటెస్ట్ ప్రివిలేజ్. దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి మనకి మనల్ని నిత్య జీవానికి ఆయన వారసులుగా చేశాడు. దానికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. అంతేకాకుండా పరిశుద్ధాత్మతో మనల్ని ఆయన ముద్రించాడు. దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకి ఇచ్చాడు ఆయన. దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. వేరే మీ చుట్టూతో ఉన్న వాళ్ళకి ఎంతమందికో అవి లేవు, కానీ అవన్నీ మనం పొందుకున్నాం యేసుక్రీస్తులు. అంతేకాకుండా ఈ ఆత్మ సంబంధమైన విషయాలే కాకుండా ఈ లోకంలో మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకటానికి అవసరమైనవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. అవును. కాబట్టి వి షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఏమి లేదంటానికి లేదనమాట. అవును. ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్. అది విశ్వాసులు తప్పకుండా ఉండాలన్నమాట. ఆ థ్యాంక్ఫుల్ హార్ట్ అనేది విశ్వాసి తప్పకుండా ఉండాలి. అది లేదంటే నీలో సరి చేసుకోవాలన్నమాట. ప్రార్థన మొదలు పెట్టినప్పుడు ఇవన్నీ చెప్పి ఆర్ యు సేయింగ్ థ్యాంక్స్ టు గాడ్. మనం ఎక్కువగా మనం ఏం చేస్తాం, మన అవసరతలే చెప్పుకొని వెళ్ళిపోతాం. కానీ ప్రార్థన అనేది స్తుతితో ఆరంభం అవ్వాలి. కృతజ్ఞత నిండిన హృదయాలతో మనం ప్రార్థన చేయగలుగుతాం. అందుకని పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ కూడా మీరు కృతజ్ఞులై ఉండండి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్పాడంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా దేవుని గురించి గానము చేయుడి అంటున్నాడు. ఇప్పుడు మనం పాడే పాటలు, కీర్తనలు ఇవేంటి ఎలా ఉండాలంట? ఆత్మ సంబంధమైన పద్యాలంట. నాట్ సెక్యులర్ మ్యూజిక్. ఇట్స్ నాట్ సెక్యులర్ మ్యూజిక్. ఆత్మ సంబంధమైన. ఇప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ కూడా సెక్యులర్ మ్యూజిక్ లాగా అయిపోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఏం చేయాలంట? ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పాలి. మనం పాడే పాటలు ఈ రెండు ఉండాలంట. ఏంటి? బోధన ఉండాలి, రెండోది బుద్ధి చెప్పాలి. లేకపోతే అది నిజమైన ఆత్మ సంబంధమైన పాటలు కాదు. కృపాసహితముగా ఎవరిని గురించి గానం చేయాలంటే దేవుని గురించి గానం చేయాలి. కొన్ని సాంగ్స్ మనం వింటా ఉన్నప్పుడు అందులో మరి దేవుని గురించి ఏమి మనకు కనిపించదు. వీఆర్ క్యారీడ్ అవే బై ద మ్యూజిక్. నవిడేస్ ఇప్పుడు వస్తున్న పాటలు, ఆ మ్యూజిక్ బ్యాండ్స్, క్రిస్టియన్ మ్యూజిక్ బ్యాండ్స్ ఇవన్నీ మనం చూస్తుంటే ఈ పౌలు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి.
నేను మొన్న డైలీ బ్రెడ్ లో ఒక వాక్యం చదువుతా ఉన్నప్పుడు మరి ఒక యంగ్ బాయ్ వాళ్ళ ఇంటికి మరంతా తను ఒక క్రిస్టియన్ బ్యాండ్ మ్యూజిక్ ఉన్న ఒక సీడీ తీసుకుని వెళ్ళాడంట ఇంటికి. వెళ్తే వాళ్ళ ఫాదర్ ఒక హిందూ కానీ రక్షింపబడిన వ్యక్తి. ఆయన ఎప్పుడు ఇంట్లో ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టాడంటే ఏంటంటే మీరు వర్షిప్ మ్యూజిక్కే వినాలి, వర్షిప్ పాటలే వినాలని చెప్పాడంట వాడు. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ క్రిస్టియన్ బ్యాండ్ మ్యూజిక్ పాటలు తీసుకొని వెళ్ళాడు. చెప్పి వాళ్ళ నాన్నతో ఆర్గ్యూ చేస్తున్నాడు అనమాట, ఇది క్రిస్టియన్ బ్యాండే నాన్న, తప్పేంటి వింటే అని. కానీ ఆయన ఏం చెప్పాడు, నో ఇట్స్ నాట్ అలౌడ్ ఇన్ అవర్ హౌస్, వర్షిప్ సాంగ్స్ ఇవ్వండి. కానీ ఆ పిల్లోడు ఇన్సిస్ట్ చేస్తే ఫైనల్లీ వాళ్ళ ఫాదర్ ఒకటి చెప్పాడు, ఓకే నీకు 1 వీక్ టైం ఇస్తాను, ఈ 1 వీక్ నువ్వు ఆ క్రిస్టియన్ బ్యాండ్ మ్యూజిక్ విని నువ్వు నాకు చెప్పాలి ఏంటంటే మరి whether it brought you close to Jesus or took you away far from Jesus అనేది నాకు చెప్పాలి. మనం వినేటువంటి క్రిస్టియన్ మ్యూజిక్, మనం పాడేటువంటి పాటలు మనల్ని దేవునికి సమీపంగా ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఉపయోగకరంగా ఉండాలి. అదే చెప్తున్నాడు. అలాగ మనం ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్పుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు బోధించుకోవాలి, మన హృదయం అంతటితో దేవుని గురించి గానం చేయాలి. అది దేవుణ్ణి స్తుతించడం విశ్వాసం. కీర్తనలతో, సంగీతాలతో, ఆత్మ సంబంధమైన పాటలతో. తర్వాత చూసినట్లయితే ఇంకో మాట చెప్పండి, విశ్వాసం చాలా అవసరమైంది అనమాట. అదేంటంటే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా మీలో నివసింపని. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును సమృద్ధిగా మీలో నివసింపని. విశ్వాసిలో క్రీస్తు వాక్యం ఎలా ఉండాలంట? సమృద్ధిగా ఉండాలి అంట. నేను ఒకసారి హైదరాబాద్ మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ప్రసంగం చేస్తున్నారు. ఆయన వాకింగ్ బైబిల్ అంటారంట. ఎందుకంటే ఆయన వాక్యం చెప్తూ రిఫరెన్స్, ఆయన బైబిల్ తీసి చదవడు, ఆయన చెప్పేస్తాడు, చూడకుండానే చెప్పేస్తాడు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నాడంటే ఆ వ్యక్తి. నిజంగా ఆ రోజు నేను సో బ్లాక్ వచ్చి నేను ఈయన చెప్పిన వాక్యం వింటూ అనుకున్నాను. బైబిల్ ఆయన తీయటం లేదు, కానీ కరెక్ట్ గా ఆ వర్సెస్ అన్ని ఆయన చెప్పేస్తున్నాడు, వాక్యం చెప్తూనే చెప్పాడు. అంటే ఆయనలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసించింది అనమాట. హోల్ బైబిల్ హీ కెన్ రిసైట్ అనమాట. దేవుని వాక్యంలో ఎజ్రా గురించి కూడా అదే రాయబడి. ఎజ్రా గురించి ఏమని ఉంటుందంటే, ఎజ్రా అంట ధర్మశాస్త్ర గ్రంథమునందు ప్రవీణత గల శాస్త్రి అంట. దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా A to Z ఆయన చెప్పగలడు, తెలుసు ఆయన. అదే ఇశ్రాయేలీయులకు కూడా నేర్పించాలని చాలా ఆశపడ్డాడు. మరి ఈ దేవుని వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా ఎట్లా నివసిస్తుంది? ఏం చేయాలి? మనం అందరం ఇప్పుడు పరిశీలించుకున్నాం. ఎన్ని గంటలు మనం వాక్యం చదువుతున్నాం? ఎంత ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా చదువుతున్నామా? ఎలా చదువుతున్నాం? జస్ట్ లైక్ దట్ చదివేసి వెళ్ళిపోతున్నామా? వాక్యం మనలో సమృద్ధిగా నివసించడం వల్ల కలిగి గొప్ప ప్రయోజనం ఏంటంటే, మనం కృంగి ఉన్న వేళల్లో, మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాలు మన జ్ఞాపకం చేస్తాడు అనమాట. అప్పుడు అది మనల్ని ఎంత ధైర్యపరుస్తుందో చెప్పండి. నీకు వాక్యమే తెలియలేదనుకోండి, ఇంకా మనకు నిరీక్షణ ఏది? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలంటే ప్రతి దినం దేవుని వాక్యాన్ని శ్రద్ధతో చదవాలి, మెడిటేట్ చేయాలి. చదివి వెళ్ళిపోవటం కాదు, మెడిటేట్ చేయాలి. అంతేకాకుండా కంటత పెట్టాలి వాక్యాన్ని. మా చిన్నప్పుడు మేము ప్రతి సండే ఒక సామ్ కంటత పెట్టి చెప్పకపోతే ఊరుకునే వాళ్ళు కాదు మా మదరు. కంటత పెట్టాలి సామ్, లేకపోతే నీల్ డౌన్ చేయాలి అది చెప్పేదాకా. అంతేకాదు మనం చూస్తాం కదా, కీర్తనలు 1లో ఏమని ఉంటుంది? దివారాత్రము వాక్యాన్ని మనం ధ్యానించాలి అని అక్కడ రాయబడి. కీర్తనలు 1లో అదే ఉంటది కదా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు
దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నక్కడ రాయి. అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదే ఆకువాడలాగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఉంటాడని కూడా రాయి. ఎప్పుడు విదరబడు అన్నమాట, పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా. ఎందుకు? అతనిలో వాక్యం సమృద్ధిగా ఉంది. ఆ వాక్యం అతను బ్రతికిస్తుంది అన్నమాట. దావీదు కూడా ఏమంటాడంటే, నీతి గల నీ న్యాయ విధులను నేను ధ్యానించటానికి మరి రాత్రి జాములు కాకముందే నిద్రలేసిపోతాను. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగిన వాళ్ళంగా ఉండాలన్నమాట. దేవుని వాక్యం మరి మనలో సమృద్ధిగా ఉంటే మనం విశ్వాసంలో బలపడతాం, శోధన జయించగలుగుతాం, సైతాన్ని ఓడించగలుగుతాం. దేవుని వాక్యం నీకు జీవాన్ని, నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తని సామెతలు చెప్పి. దేవుని వాక్యం అంట మనకు జీవాన్ని, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తారు. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్. అదే చెప్తున్నాడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? దేవుని వాక్యాన్ని అది సజీవమైనదై బలము గలదై మరి రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి అక్కడ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంటదంటే, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా పరిశోధిస్తుందంట. దేవుని వాక్యం చూసారు ఎంత అద్భుతమైందో. ఇది ఈ వాక్యం మనందరికి కంటతొచ్చు కదా, కానీ అది ఎంత మీనింగ్ఫుల్ గా చదవాలో అన్నమాట. అది ఎంత అద్భుతమైన వాక్యం మనకు ఇప్పుడు అర్థం. ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ ఫిజికల్ బాడీని, స్పిరిచువల్ బాడీని కూడా, అది స్పిరిచువల్ లైఫ్ ని కూడా అది సెట్ చేస్తారు అన్నమాట దేవుని వాక్యం. ప్రాణాత్మల్ని, కీళ్లను కూడా అంట, మూలుగలను కూడా అంట. అంటే అంత పెనిట్రేట్ చేస్తుంది దేవుని వాక్యం, అంత సజీవమైనది అని మరి పౌలు చెప్తున్నాడు. అందుకని మరి సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 1వ వచనం, అనిత విల్ యు రీడ్ ప్లీజ్? Proverbs 3:1. Proverbs 3:1. దాసుదారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు అవి దీర్ఘాయువుతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు శాంతిని నీకు అనుగ్రహం. మూడు బ్లెస్సింగ్స్ అక్కడ ఉన్నాయి. 3 బ్లెస్సింగ్స్. ఫస్ట్ ఏంటి? దీర్ఘాయు. రెండుది సుఖ జీవనంతో గడిచే సంవత్సరాలు. 3 శాంతి. చూసారు, దేవుని వాక్యం సమృద్ధిగా మనలో నివసించడం వల్ల ఉండేటువంటి అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్స్. కానీ ఎంతమంది మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో చదువుతున్నాం? లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఎంతమంది చదువుతున్నాం? చాలా టైం ఉంటది. టైం లేని బిడ్డలు కూడా చదవాలి. మనం వర్క్ చేసేటప్పుడు మనం కూడా చదివాం కదా. వర్క్ చేసే వాళ్ళు కూడా ఒక టైం పెట్టుకొని చదవాలి. ఉదయం తప్పకుండా చదవాలి దేవుని వాక్యం, మధ్యాహ్నం చదవాలి, రాత్రి పండుకునేటప్పుడు చదవాలి, శ్రద్ధతో చదవాలి, ధ్యానించాలి. అది మనలో సమృద్ధిగా నివసించినట్లయితే మనం ఈ లోకంలో దేవుని కొరకు తప్పకుండా చక్కగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం అన్నమాట. తర్వాత ఫైనల్ గా ఏం చెప్పాడంటే పౌలు కొలసీయులకి, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరటే చెయ్యాలంట. మాట చేత ఏది దేవుని కొరకు చేసినా, క్రియలతో చేసినా కూడా ఎవరితో పేరట చేయాలంట? యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేరట చేయాలి అని చెప్తున్నాడు. అంతేగాని నేను అనేది అక్కడ రావటానికి వీల్లేదు. నా వలన నేను మనల్ని సెల్ఫ్ గ్లోరిఫై చేసుకుంటానికి వీలు లేదు. విశ్వాసం ఎప్పుడు కూడా యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో అంటాడు, బట్ నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అంటాడు ఆయన. చాలా సార్లు మనం ఏం చేస్తామంటేనంట, మరి ఏదన్నా
దేవుని కొరకు పని చేస్తామంట గాని అక్కడ మనం పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అలా ఉండకూడదు అన్నమాట. నీ మాటల ద్వారా మరి మీ తోటి విశ్వాసం నువ్వు ఆదరిస్తున్నావా, బలపరుస్తున్నావా? ప్రభువును స్తుతించడానికి ఆ కృప నీకు ఇచ్చిన. నీ క్రియల ద్వారా మరి నీవు నీ ప్రేమను, క్రీస్తు ప్రేమ, నీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను ఇతరులతో పంచుకుంటున్నావా? దేవుని స్తుతించు, దేవుని పేరటే ఆ పనులు చేయి. ఇది నా వల్ల కలిగింది కాదు, దేవుని వల్లనే అని చెప్పగలుగుతారు. ఇది నా వల్ల కాదు, దేవుని వల్లనే జరిగిందని చెప్పగలుగుతారు. నీ ద్వారా చేపిస్తున్నాడు దేవుడు, అది అంతే. కాబట్టి ఘనత ఎవరికి వెళ్ళాలి? దేవునికే వెళ్ళాలి. అపోస్తల కార్యం అంతా మనం చదివితే పేతురు గాని పౌలు గాని వీళ్ళు ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది మా వల్ల కాదు జరిగింది, యేసు నామం వల్లే వీడు బాగయ్యాడు అని చెప్తున్నారు. యేసు నామం వల్లే ఇది జరిగింది అని చెప్తున్నారు. కానీ ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ యేసు ప్రభుకి వెళ్ళేటట్టు చేశారు. అలాగే మనం కూడా మాట కానీ క్రియతో కానీ ఏమి చేసినా కూడా కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. అంతేకాకుండా దేవుని నామ ఘనత కోసమే అది చేయాలి. ఆయన మాత్రమే ఘనపడాలి. అది మనం గుర్తుపెట్టుకో. మన ఘనతను ఎప్పుడు కూడా మనం అపేక్షించకూడదు. దేవుణ్ణి మాత్రమే ఘనపరచడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అలాగ ఉండటానికి మరి క్రీస్తు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి